మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. కష్టపడదాం, బాధ్యతగా ఉందాం. ఎవడో ఏదో అంటాడని మన విధానాన్ని మార్చుకోనక్కర్లేదు. మన పనిలో చిత్తశుద్ధి మనకు ఉండాలా, బాధ్యతగా ఉండాలా, అలాగే బాధ్యతాయుత తత్వంతో ఉండాలి. 10 మంది వ్యతిరేకిస్తున్నారని బాధపడక్కర్లేదు, 90 మంది సమర్థన అన్నది ముఖ్యం. అత్యధికులు సమర్థన ముఖ్యం. ఇది సమాజంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంబానీ కొడుకుని ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి అవుతోంది, తాజాగా ఫంక్షన్ పెట్టారు. కుటుంబం అంతా కలిసి దాదాపు 3000 మందికి పేదలకి భోజనాలు స్వయంగా వడ్డించుతున్నారు. ఎవరు? నీతు అంబానీ, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అట్లాగే వాళ్ళ అబ్బాయి అందరూ కలిసి స్వయంగా వడ్డిస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఆ మధ్యకాలంలో అతనికి రకరకాల ఆపరేషన్స్ అయి చేయించి మనిషిని బాగా సన్నబరిచారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ అదే పర్సనాలిటీ వచ్చింది. అంటే జెనెటికల్ ఆ ఇంపాక్ట్ని పరిష్కరించలేకపోతున్నారు. అంటే ఎంత డబ్బున్నా సరే శరీరము, అందము, ఆరోగ్యము అనేటువంటిది మన చేతుల్లో లేదు అనుకోవడానికి లేదు. మన చేతుల్లో ఉన్న వాటిని మనం వదిలేస్తే ప్రమాదం. అతని చేతిలో లేదు కాబట్టి ఆ సమస్య ఫేస్ చేస్తున్నాడు. అయినా ఆత్మన్యూనతాభావంతో బాధపడట్లేదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మన్యూనత పక్కన పెట్టి పరిగెత్తడం, సాధించడం, ఏదో ఒకటి సాధించాలన్నటువంటి ఆరాటం ముఖ్యం.